హలో, ఐమ్ అశ్విని. నేను ఈరోజు ఒక బాడీ బిల్డర్‌ది ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో, మీది ఫుల్ నేమ్ ఏంటి? గోపు శ్రీనివాస్. ఓకే. మీరు బాడీ బిల్డింగ్‌లో జాయిన్ ఎట్లా అయినారు? ఎన్ని ఇయర్స్ అయితుంది జాయిన్ అయ్యి? బాడీ బిల్డింగ్‌లో జాయిన్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. అంటే నా ఇన్స్పిరేషన్ మా రైల్వే బాడీ బిల్డర్ మిస్టర్ రాజు అని నన్ను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నేను చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది రావాలి బాడీ బిల్డింగ్ చేయాలి అని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ నుంచి నాకు అది స్పోర్ట్స్ కోటాలో మెడల్స్ కొట్టి జాబ్ కొట్టాలని నా చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. కాకపోతే అది నేను ఓన్లీ అథ్లెటిక్ తరపు నుంచి చేద్దాం అనుకున్నా. కాకపోతే నేను మధ్యలో ఈ బాడీ బిల్డర్ రాజు అతన్ని చూడడం వల్ల మనం కూడా ఇది చేసి మనం ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలి అని చెప్పేసి వీటికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. అది అథ్లెటిక్కి అది లైట్ తీసుకొని ఇది బాడీ బిల్డింగ్ చేసింది. అంటే ప్రాఫిట్స్ ఏంది, బెనిఫిట్స్ ఏంది బాడీ బిల్డింగ్‌లో? బాడీ బిల్డింగ్ బెనిఫిట్స్ అంటే ఏం లేదంటే ఇప్పుడు ఇది కూడా స్పోర్ట్స్ కోటా లెక్క అన్నమాట. నేషనల్ మెడల్ కొడితే మనకు రైల్వేలో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు జాబ్ ఆఫర్స్ వస్తాయి అన్నమాట. దీనిలో కూడా స్టేట్స్, నేషనల్స్ ఉంటాయా? స్టేట్, నేషనల్స్, ఏషియన్ ఛాంపియన్షిప్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అన్నీ ఉంటాయి ఇంట్లో కూడా. ఎవరైనా బాడీ బిల్డింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే సజెషన్స్ ఏమి ఇవ్వాలనుకుంటారు? అంటే వాళ్ళు ఫస్ట్ ఒకటి కాన్సన్ట్రేషన్ మెయిన్. మళ్ళీ మెయిన్ ఇంకోటి ఏంటంటే మెయిన్ అన్నిటికంటే మెయిన్ ఒకటి మనీ కంపల్సరీ. ఇందులో మనీ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మనీ లేకపోతే ఇందులోకి రావద్దు. అదొకటి నేనైతే ప్రతి ఒక్క అంటే స్టార్టింగ్ చేసే వాళ్ళకు నేను ఫస్ట్ సజెషన్ ఒకటే, మనీ ఉంటేనే చేయండి, లేకపోతే చేయొద్దు. అదొకటి. ఇంట్రెస్ కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏం సజెస్ట్ చేయాలనుకుంటారు? బిగినర్స్కి చాలామంది చేయాలి, అది బాడీ బిల్డర్ కావాలని వాళ్ళకు కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మెయిన్ డైట్ అనేది ముఖ్యం. దానికి ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న ఫీల్డ్ ఇది. ఒకటి ఏంటంటే చేస్తే కంటిన్యూ చేయాలి, లేకపోతే ఆపేయాలి. ఎందుకంటే ఇది డైలీ ఒక బాడీ బిల్డర్ అనేవాడు ఎగ్స్ ఒక 20 తినాలి, చికెన్ తినాలి, ప్రోటీన్స్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇది ఏంటంటే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నది. అది అలా పెట్టే అంత ఉంటే మాత్రం ఇది బాడీ బిల్డింగ్లో అనేది సక్సెస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇంకా మజిల్ గెయిన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది కదా మీకు. సో ప్రోటీన్ ఏమైనా ఉంటే అవి కూడా ఉంటుంది కంపల్సరీ. అంటే దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటారు? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒకటి, ఇప్పుడు ఏ ప్రోటీన్ ఏదైనా కూడా అంటే స్మోకింగ్ చేస్తారు, స్మోకింగ్ చేస్తే చనిపోతారని తెలుసు, అది స్మోక్ అనేది కూడా తాగుతారు కదా. ఇది అట్లా కాదు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు చేస్తాం, మనం వర్కౌట్ చేయాలి. చేయకుండా నువ్వు ప్రోటీన్ లోడ్ చేసినాం అనుకో ఏమవుతుంది, అది లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం వర్కౌట్ చేస్తామంటే అది మన మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా. ఇంకా ప్రీ వర్కౌట్ కోసం ప్రీ వర్కౌట్స్ కూడా ఉంటాయి, మామూలుగా ఎనర్జీ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటాం. ప్రీ వర్కౌట్స్ జిమ్ బాడీ బిల్డింగ్ చేయకముందే తీసుకోవాలి, ప్రాక్టీస్ డైలీ కదా, దాని తర్వాత తీసుకోవాలి? ప్రాక్టీస్ బిఫోర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా డైట్ అంటే టైం టు టైం ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేయొచ్చా, లేకపోతే ఓన్లీ 1 టైం చేయాలా? బాడీకి స్ట్రెస్ ఒకటేసారి ఎక్కువ? కంపల్సరీ మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి. అంటే ప్రొఫెషనల్గా మనం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి. మీరు ఏదైనా ట్రైన్ చేస్తారా దీనికోసం? అంటే ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇక నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ అయ్యాను ప్రజెంట్ కరీంనగర్లో. మనం ఏంటంటే నేను ట్రైన్ చేస్తా. ఇక నేను ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ చేద్దామని ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసాను 10 days నుంచి. మీరు ఎవరి గైడెన్స్ తోని బాడీ బిల్డింగ్ లో వచ్చారు? ఇంకా మీ కోచ్ ఎవరు? మా కోచ్ పేరు రామకృష్ణ. ఇతను మిస్టర్ వరల్డ్ గోల్డ్ మెడలిస్ట్. ఇతను కూడా స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఎంప్లాయీ. ఆయన ఆధ్వర్యంలో నేను ఈ ప్రాక్టీస్ అనేది చేశాను. అది ఇక్కడ వరంగల్లో చేశాము. వరంగల్లో 2016లో మనం ఏషియన్ ఛాంపియన్షిప్ అతనితో కలిసే చేశాను. ఆయన రోజు నాకు గైడెన్స్ ఇవ్వడం, ఎట్లా తినాలి, ఎట్లా చేయాలి, ఏంది ప్రాక్టీస్ ఎలా చేయాలి ఏంది అనేది ఆయనతో కలిపి నేను ఇద్దరం ప్రాక్టీస్ చేశాను. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నాకు ఈ 3 మెడల్స్ కూడా రామకృష్ణ అన్న ఆధ్వర్యంలోనే నేను కొట్టాను. ఆయన కోచింగ్ కూడా బాగుంటుంది. కోచింగ్ సెంటర్ ఫస్ట్ నేను 4 years వరంగల్లో చేశాను. తర్వాత వరంగల్లో ఉన్నప్పుడు మిస్టర్ ఏషియా, మిస్టర్ వరల్డ్ కొట్టాను. తర్వాత మళ్ళీ ఏంటంటే అక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినాం. కుక్కడపల్లిలో 2018 కాంపిటీషన్ ప్రాక్టీస్ అక్కడే చేశాము. మా కోచ్ కూడా నాతో పాటు వచ్చేసాడు. 2018 ఇక్కడ హైదరాబాద్ కుక్కడపల్లిలో చేశాము. అక్కడ ఇద్దరం ప్రాక్టీస్ చేసి అక్కడ థైలాండ్కి వెళ్ళి ఇద్దరం మెడల్స్ కొట్టాము.
ఇంకా మీ అచీవ్మెంట్స్ ఏంటి, బెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి? నేను ఫస్ట్ 2016లో జూనియర్ మిస్టర్ ఇండియాస్ బ్రాంజ్ మెడల్ కొట్టిన. దాని తర్వాత నెక్స్ట్ 2016లోనే మన 2016లో మన ఏషియన్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2017 మిస్టర్ వరల్డ్ ఎక్కడంటే మన ఇది మంగోలియాలో, అందులో కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 2018 బెస్ట్ పర్ఫార్మెన్స్ అది థాయిలాండ్లో జరిగింది. ఇది సిల్వర్ మెడల్ వచ్చింది అందులో. ఇంకా పేరెంట్స్ గురించి? పేరెంట్స్ అంటే మాకు ఫుల్ సపోర్ట్ మా మమ్మీ. ఫాదర్ లేడు, ఫాదర్ ఎక్స్పైర్డ్. ఫుల్ సపోర్ట్ ఇక మా మదర్ నుండే. ఇక మదర్ నుండి అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు మనకు ఫుల్ సపోర్ట్ చేశాను. ఇంకోటి మెయిన్గా ఏంటంటే మా కజిన్ బ్రదర్ కృష్ణ అతను ఉంటాడు, అతను ఫుల్ ఎంకరేజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ అంటే మా కజిన్ బ్రదర్ నుంచి. తర్వాత సపోర్టింగ్ మా అమ్మ నుంచి రాలేదు. తర్వాత ఇక నేను మెయిన్గా మెడల్స్ కొట్టుడు స్టార్ట్ చేసిన తర్వాత మా అమ్మ కూడా హోప్స్ వచ్చి చెయ్యు అని చెప్పేసి మా బావ వాళ్ళకి చెప్తే, మా బావ వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్మెంట్ చేసి అట్లా అమౌంట్ కూడా వాళ్ళు అమౌంట్ అడ్జస్ట్ చేసేది. ఇక వాళ్ళు అప్పటి నుంచి నేను కంటిన్యూగా చేసుకుంటున్నాను, ఎక్కడ కూడా నేను ఆపలేదు. అట్లా బాడీ బిల్డింగ్లో మెయిన్ ఏంటిదంటే ఇదే, ఎక్కడ కూడా స్టాప్ కావద్దు, చేస్తే కంటిన్యూగా చేయాలి. అట్లా కంటిన్యూ చేస్తే మనకు ఫ్యూచర్ ఉంటుంది. Thank you for watching this video. So please like, share and subscribe the RBM Creatives Media. Thank you.